మేయర్లు ఉన్న ఏకైక నియోజకవర్గం నాదే. రూరల్, సెమీ రూరల్, అర్బన్ మూడు కలిసి ఉంటాయి. ఇప్పుడు మూడు కార్పొరేషన్లల్లో ఒకటి జవాన్ నగర్, ఒకటి బోడుప్పల్, ఒకటి ఫిడిదాజ్ కూడా అద్భుతం చేసి పెట్టేస్తాం. 100 కోట్లు తీసుకొచ్చినాం గవర్నమెంట్. ఇప్పుడు ఫిడిదాజ్ కూడా చూడిపో, అసలు రోడ్లన్నీ కంప్లీట్ చేసేసినాం. హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్లకు ముగ్గురికి కలిపి గ్రేవ్యార్డ్ కట్టామంటే అది ఫిర్దాజ్ గూడలోనే ఉంది. అట్లా కులమత భేదాలు లేకుండా, ఎవరికి పంచాయతీ రాకుండా ప్రతి మున్సిపాలిటీలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కట్టించినాం. ప్రతిగా ఆక్సిజన్ పార్కులు మా దగ్గర కల్లకోయలు కానీ, మేడిపల్లిలో కానీ, దమ్మాయిగూడెంలో కానీ పెద్ద పెద్ద పార్కులు 50 ఎకరాలు, 100 ఎకరాలు, 200 ఎకరాలు. ఎందుకంటే ప్రజలందరూ కూడా జాబ్ చేసుకొని వస్తారు. సాటర్డే, సండే మార్నింగ్ వాక్ ఇవన్నీ కూడా ఫ్రెష్ గాలి ఉండాలని చెప్పి ఆక్సిజన్ పార్కులు తెరిచినాం మా మేడ్చల్లా. మన ఐటీఐ కాలేజ్ గర్ల్స్కి హెచ్ఏఎల్ తోటి తీసుకొచ్చి 7 కోట్ల రూపాయలతోటి గట్కేసర్ల ఐటీఐ కాలేజ్ పెట్టినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ గట్కేసర్ల ఫ్లైఓవర్ దరిద్రం ఓపెన్ చేసిరు కానీ ఇప్పటిదాకా కంప్లీట్ చేయలేదు. మొన్న నేను పట్టుకొని 15 ఏళ్ళు అది స్టార్ట్ చేసి ఫ్లైఓవర్. ఆ కాంట్రాక్టర్ సరిగా లేక వారికి పైసలు ఇవ్వలేకపోతే మొత్తం నేను పట్టుకొని మొన్న ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ చేసిన. ఎక్కడ కూడా ఊర్ల పొడత కానీ, ఎక్కడ కూడా గ్రామాలలో కానీ, మున్సిపాలిటీలో కానీ 61 గ్రామాల రోడ్డు లేని గ్రామం లేదు. 130 గుళ్ళు కట్టించిన మల్లన్న. ఇవాళ ఒక రోడ్డుని చూసినా మల్లారెడ్డి కనిపించాలి, ఒక గుడిని చూసినా మల్లన్న కనిపించాలి. ఆ పద్ధతిలో చేసిన. ఇంకా కొన్ని పనులు చేసేది ఉంది. నాకు 70 సంవత్సరాలు. నేను ఇప్పుడు నిలబడకపోతుంటే, నేను ఎలక్షన్లు ఎందుకు నిలబడ్డవుతున్నా కొడతా. నాకు భగవంతుడు అన్నీ ఇచ్చిండు. మంచి కాలేజీలు ఇచ్చిండు, మంచి సంస్థానం ఇచ్చిండు, నాకు మంచి మెడికల్ కాలేజీలు ఇచ్చిండు, నాకు కొడుకులు ఇచ్చిండ్రు, కోడళ్ళు ఇచ్చిండ్రు, మన్మలు ఇచ్చిండ్రు, మన్మరాలు ఇచ్చిండ్రు, ల్యాండ్ బ్యాంక్ ఇచ్చిండు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు, నాకు అన్నీ ఇచ్చిండు. నేను ప్రజలకు సేవ చేయాలి. ఇంకొకసారి ఉంటే, ఈ పీరియడ్ ఉంటే మొత్తం 10 మున్సిపాలిటీల్లో 60-70% పనులైనాయి. నేను గెలిచినాక, నేను మినిస్టర్ అయినాక 1 ఇయర్ నాకు ఎలక్షన్లోనే పోయింది. నేను గెలవగానే ఫిబ్రవరి 19 నాడు నేను మినిస్టర్ అయినా. మినిస్టర్ కాగానే సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి, జెడ్పీటీసీ వచ్చినాయి, ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. 1 ఇయర్ పోగానే మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. జనవరిలో మున్సిపల్ ఎలక్షన్స్ రాగానే 1 ఇయర్ పోయిందా. ఆ మున్సిపల్ ఎలక్షన్స్ రాగానే కరోనా వచ్చింది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు నాకు ఇట్లనే పోయింది. నేను ఏం పని చేసినా ఈ 1.5 years అంటే చేసిన ఇదంతా కూడా అభివృద్ధి. ఆమె నడుగు, ఆమె జవహర్ నగరే ఉంటుంది. ఆమె నడుగు ఎట్లయిందమ్మా రోడ్డు. హ్యాబిట్స్ కంటే రోడ్డు మంచిగా లేదు ఇప్పుడు. ఆమె జవహర్ నగర్లోనే ఉంటుందా. ఇదంతా ఎవరు చేసిరమ్మా? కాంగ్రెస్ వాళ్ళు చేసినారు. పేద ప్రజలయా, గరీబులయా మనం చేస్తే ఎప్పటికి గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు మా మాటలు చెప్తారు, గాలి వచ్చింది, తుఫాన్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది. పుణ్యము ఎట్లొస్తుంది? దేశంలోనే దివాళ తీసిందే, భారతదేశాన్నే సత్యనాశ చేసింది కాంగ్రెస్. నీకు వాటి అడుగుతా నేను, నాకు విచిత్రం అనిపిస్తుంది. వాడి చెప్తుంటే కర్ణాటకలోకి వచ్చింది, వీడు వచ్చింది. అరే కర్ణాటకలో వస్తే ఆడ బీఆర్ఎస్ ఉందా, ఆడ బీజేపీ ఉందా? నీకు విషయం చెప్పాలి. మొత్తం భారతదేశం అంతా కాంగ్రెస్ ఉండేగా మొదలు. ఆ కాంగ్రెస్ను కొట్టుకుంటూ వచ్చింది ఎవరు? బీజేపీ కదా. ఏడ కాంగ్రెస్ ఉందో ఆడ బీజేపీ గెలిచింది. మీరు చూడండి, ఏ రాష్ట్రంలో అయినా సరే కాంగ్రెస్ ఉన్నతానే బీజేపీ గెలిచింది, లేకపోతే ప్రాంతీయ పార్టీలు మానేమని గెలిచింది. బీజేపీ ఆడైనా ప్రాంతీయ పార్టీలు ఉన్నతానే బీజేపీ గెలవలేదు. తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ మీరు ఏడ గెలవలేదు. వాళ్ళు ఏడైతే కాంగ్రెస్ ఉందో ఆడ బీజేపీ గెలిచింది. ఎందుకంటే దొందేనయా. 2 పార్టీలు ఒక్కటి. వీళ్ళేమో మేము స్కాములు చేయం, మేము లంచాలు తీసుకోం అని పెద్దగా చెప్పుకుంటే అంత ఫిరామ్ చేశాడు ఆ మోడీ. ఫిరమైన మోడీ గన్ని ధరలు పెంచి, గన్ని పబ్లిక్ సెక్టార్లను పెంచి అన్నీ అమ్మి పడేస్తే ఎట్లయితే చెప్పు. ఇక కాంగ్రెస్ సంగత వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ పుట్టినప్పటి అని చెప్పిన మీకు. ఆయన ఇప్పటిదాకా కూడా అంతా 56 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు. సత్యనాథ్ చేసి ఇడిచిపెట్టారు. వాళ్ళు చెయ్యలేరు. ఆ ప్రభుత్వము వారు పరిపాలించలేరు. వాళ్ళు రాదు వాళ్ళకు. అప్పుడు ఏదో పాత జమానాలో, ఎడ్డి జమానాలో అందరు పాపం వాళ్ళకి నడిచిపోయింది ఆ పీరియడ్లో. వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు దేశాన్ని. వాళ్ళు ఏం చేయలేకపోయారు. అన్నీ భూమిలోకి వెళ్ళి ఆకాశం దాకా అన్ని స్కామ్లే వాళ్ళకి.
ఒక్క స్కామ్ కాదు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదో సుధపుసలేక చెప్తున్నాడు, ఎందుకంటే ఆ బుడ్డపిల్లగాడు ఆయన పెళ్లి కాలేదు కదా ఆయనకు, బుడ్డపిల్లని లెక్కనే ఆయన భూమి లెక్క ఆకాశం దాకా స్కామ్లు. ఎవడు చేసిండు ఇవన్నీ? ఎవడు పరిపాలించిండు ఇవన్నీ? భారతదేశాన్ని ఎవడు చేసిండు? ఇవన్నీ వాళ్ళనే చెప్పాను, రేవంత్ రెడ్డిని చెప్పాను, రాహుల్ గాంధీని చెప్పాను, ఇంకేమన్నా ఇంకా వాళ్ళ బదులు వచ్చి డూబొచ్చి చేసిపోయిండు ఇవన్నీ స్కామ్లు. వాళ్ళు చేసిరే, వాళ్ళ ప్రభుత్వంలో చేసిరే, వాళ్ళ మనుషులు చేసిరే, వాళ్ళని అందుకే చీకొట్టేసారు, వాళ్ళని రానియారు. ఈడ కూడా మీరు కొత్తగానే వస్తుంది ఏంటి? ప్రతి సీటు అమ్ముతూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రతి సీటు, ప్రతి ఎమ్మెల్యే సీటు బిజినెస్ లేని సీటే లేదు. మీరు చూడండి, మీకు బాగా నాలెడ్జ్ ఉంది, మీరు బాగా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ ఎవరు రారు, వచ్చేది కేసీఆర్. ప్రజలకు ఆ ఓటేసేటప్పుడన్నా అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాని మైండ్లో వస్తుంది, ఎవడు వచ్చినా వేయడరా, కేసీఆర్ అయితేనే ఇస్తాడురా మనకు. ఆ పింఛన్లు అయినా ఇవైనా నిలబెట్టేటోడు ఒకడు, మన పిల్లలకు చదువు చెప్పించేటోడు ఒకడు, మన యువతకు ఉద్యోగం తెప్పించేటోడు ఒకడు కేటీఆర్ అని వాళ్ళ మనసులలో నిండుగా నిండిపోయింది. కాబట్టి తప్పకుండా భారీ మెజారిటీతోటి మనం విజయం సాధించబోతున్నామని కూడా మీ అందరికీ కూడా మనం చేస్తాం. మీరు చేయబోతున్న కార్యక్రమాలు కూడా బాగానే చెప్పారు, చాలా హ్యాపీగా ఉన్నారు. బ్రహ్మాండం ఉన్నది చెప్పారు, ఉన్నవే చెప్పారు. ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు మీరు క్వశ్చన్లు వేస్తే వాటికి సమాధానం చెప్తారు మంత్రి గారు. నా జీవితంలో నేను మొదటిసారి వచ్చినా, నేను ఇప్పటిదాకా ఏ ప్రెస్ క్లబ్ పోలే, ఎక్కడ పోలే. నాకు జలుబు చేసింది, అయినా మీకు మాట ఇచ్చినా వచ్చినా. మంత్రి గారు ఇక్కడ శ్రీకాంత్ మేడిగడ్డ అంటే కాళేశ్వరం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమని చెప్పుకుంటుంది. మీరు ఇందాక కూడా చెప్పారు, మరి మేడిగడ్డ పూర్తిగా పనికిరాదు, ఇకేం దీన్ని మళ్ళీ కట్టాలని ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దీని మీద మీరేమంటారు? చూడు, అదంతా ఎలక్షన్ స్టంట్. ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఒకటి